హాయ్ అండి, వెల్కమ్ టు మహా న్యూస్. సో అగ్రరాజ్యం అమెరికాలో మన సంస్కృతి సాంప్రదాయం ఐక్యతకు నిలువెత్తు రూపంగా నిలుస్తుంది టీటీఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఎస్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2026 మహాసభలు రాబోతున్నాయండి. జూలై 17, 18, 19వ తేదీల్లో నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో అత్యద్భుతంగా ఈ వేడుకలను నిర్వహించడానికి టీటీఏ సన్నద్ధమవుతుంది. దీనికోసం ఎన్నో కమిటీలు పనిచేస్తున్నాయి. సో అందులో భాగంగా ఈ రోజు మనతో పాటు ఉన్నారు హాస్పిటాలిటీ చైర్ అజిత నల్లబోర్ గారు. సో వారితో మాట్లాడదాం. సో అజిత గారు, సో ఈ హాస్పిటాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, టీటీఏ కన్వెన్షన్ కి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు జరిగాయి, సో మనందరికీ స్వాదరంగా స్వాగతం పలకటానికి వారి టీం ఏ విధంగా కృషి చేస్తుంది, ఈ విశేషాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, సో వారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అజిత గారు, హౌ ఆర్ యూ అండి? Doing good, Andy. Thank you very much for having me here today. సో ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు అస్ అండి. సో చెప్పండి, సో టీటీఏ కన్వెన్షన్ రాబోతుంది. ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది టీటీఏ ఈ కన్వెన్షన్ ని నిర్వహించడానికి. అంటే చాలా అంటే పెద్ద మొత్తంలో అంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి టీటీఏ సన్నద్ధం అవుతుంది అని తెలుస్తుంది. సో ఏ విధంగా జరుగుతున్నాయి? సో మీరు హాస్పిటాలిటీ చైర్ గా ఉన్నారు. సో అతిథి దేవో భవ అంటూ ఉంటారు. సో మన సంస్కృతి ప్రకారం సో వచ్చిన అతిథులకి సాదరంగా స్వాగతం పలుకుతూ వారిని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాం. సో అలాంటి హాస్పిటాలిటీ చైర్ గా మీరున్నారు. సో ఏ విధంగా అతిథులకు స్వాగతం పలకబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, సో మీ మాటల్లో వినాలనుకుంటున్నా. యా షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఈ కీలకమైన బాధ్యతను నాపై నమ్మకంతో పెట్టినందుకు మన ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది గారికి అండ్ ఎంటైర్ టీటీఏ లీడర్షిప్కి నా సిన్సియర్ థ్యాంక్స్. Hospitality, it's not about just booking hotel rooms, Andy. It's more about creating an unforgettable guest experience. షార్లెట్కి వచ్చే ప్రతి ఒక్కరికి మన ఇంటికి వచ్చినట్లుంది అనే ఫీలింగ్ తో వెళ్ళాలి అని మా టీం విజన్ అండి. సో ఎంతో మంది అతిథులు భారతదేశం నుంచి కూడా రాబోతున్నారు. సో వారికి ఇది తమ సొంత ఇల్లు అనే భావన కల్పించేలా సో ఏర్పాట్లు ఉండాలని సో టీటీఏ నాయకత్వం అనుకుంటూ ఉంది. సో దానికి అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా రాబోతున్న వారికి సో మీరు స్పెషల్ గా ఏం చేయబోతున్నారు అరేంజ్మెంట్స్? సో విఐపి గెస్ట్, స్పాన్సర్స్, డోనర్స్, ఆర్టిస్ట్, ఓవర్సీస్ గెస్ట్ అండి, అందరికీ ప్రత్యేక ప్లానింగ్ ఉందండి. కాకపోతే అందరూ వచ్చే ప్రతి ఒక్కరూ మాకు విఐపి అటెండీ లాగే చూస్తాము. ఎవ్రీ వన్ డిజర్వ్స్ ది సేమ్ వార్మ్త్ అండ్ రెస్పెక్ట్ అండి. సో వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ నుంచి, ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మేము ట్రాన్స్పోర్టేషన్ టీంతో కోఆర్డినేషన్, ఇక్కడ వెల్కమ్ ఎక్స్పీరియన్స్, హాస్పిటాలిటీ స్వీట్స్, ఫుడ్ కోఆర్డినేషన్, చెక్ ఇన్ అసిస్టెన్స్, ఇవన్నీ కేర్ఫుల్గా ప్లాన్ చేసామండి. వచ్చిన వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని. సో ఇట్స్ కోఆర్డినేషన్ అక్రాస్ లాట్ ఆఫ్ కమిటీస్, ఈవెన్ దో ఇట్స్ హాస్పిటాలిటీ కమిటీ, చాలా కమిటీస్ తో కోఆర్డినేషన్. సో మీరు ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ కమిటీ తోటి టచ్ అప్ లో ఉండాలి అండ్ సెక్యూరిటీ టీమ్ తోటి ఉండాలి. సో ఇలా అందరూ కలిసి వర్క్ చేస్తేనే ఇట్ విల్ బి సక్సెస్. అండ్ సో ఇంకా సమయం తక్కువగా ఉంది. సో ఇప్పటికే హోటల్ బుకింగ్స్ అన్ని బుక్ అయిపోయాయా అండి? సో ఇంకా ఏమన్నా పనులు పెండింగ్ ఉన్నాయా? యా, హోటల్ బుకింగ్స్ అన్ని అయిపోయాయండి. వీఆర్ జస్ట్ ప్లానింగ్ మోర్ కోఆర్డినేషన్. సో హోటల్ ఇది ఆల్మోస్ట్ 6 months ముందే ప్లాన్ చేసి మా లీడర్షిప్ టీమ్ హోటల్ రూమ్స్ అవన్నీ రిజర్వ్ చేశారు. ఇట్స్ మోర్ బిల్డింగ్ ద రిలేషన్షిప్ విత్ ద హోటల్ స్టాఫ్ అంతా హెల్ప్ అవుతుంది అని. సో ఇట్స్ మోర్ కోఆర్డినేషన్ విత్ హోటల్స్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ అండి. అజిత గారు, సో అంటే చాలా వర్క్స్ ఉంటాయి కన్వెన్షన్ అంటే. జనరల్గా ఒక ఫ్యామిలీ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటేనే సో ఏదో ఎంతో పని ఉంటుంది. అలాంటిది ఒక కన్వెన్షన్కి అరేంజ్మెంట్స్ చేయడం, సో అందులో హాస్పిటాలిటీ బాధ్యతలు అంటే సో ఐ నో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్. సో ఎంతమంది మీ కమిటీలో దీని గురించి వర్క్ చేస్తున్నారు? సో అంటే ఎలా మీరు ఆర్గనైజ్ చేసుకుంటున్నారు మీ కమిటీ మెంబర్స్ అంతా ఈ వర్క్ని ఒక షెడ్యూల్ చేసుకుంటున్నారు వర్క్స్ని? యా, మాకు ఓన్లీ షార్లెట్లో వాలంటీర్స్ టీమ్ మెంబర్స్ కాకుండా అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి కూడా కోచర్స్ ఉన్నారండి. 3 కోచర్స్, క్లోజ్ టు 20-30 వాలంటీర్స్ అండ్ మెంబర్స్ హాస్పిటాలిటీ టీంలో ఉన్నారు.
మేము రెస్పాన్సిబిలిటీస్ ఈచ్ గ్రూప్గా డివైడ్ చేసాము. హోటల్ కోఆర్డినేషన్ ఒకరికి, డోనర్ హాస్పిటాలిటీ, ఇప్పుడు సెలబ్రిటీ కేర్, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము, విఐపి మేనేజ్మెంట్, మళ్ళీ హాస్పిటాలిటీ స్వీట్స్లో అరేంజ్మెంట్స్ కోసము, వాలంటీర్ కోఆర్డినేషన్, ఇలా ఇలా డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేసి ఈచ్ కో చైర్ అండ్ వాలంటీర్స్ని అసైన్ చేసామండి. సో దట్స్ హౌ వీ హ్యావ్ ప్లాన్ సో ఫార్. ఒకటే ఓకే. ఛాలెంజ్ ఏంటంటే ఈ ఆ వీకెండ్లో చాలా కాన్సర్ట్స్ ఉన్నాయి షార్లెట్లో. సో ఓకే. హోటల్ ఇన్వెంటరీ ఇంకా ఇంకా యాడ్ చేయాలి అని ట్రై చేస్తున్నాము, డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ గెస్ట్, డోనర్ ప్యాకేజెస్ అవి. సో ఛాలెంజెస్ ఆర్ ఆల్వేస్ దేర్, కానీ సిన్స్ వి ప్లాన్డ్ అహెడ్, ఇట్స్ మేకింగ్ ఎ బిగ్ డిఫరెన్స్ అండి. సో ఇప్పటికే చార్లెట్లో ఒక పండుగ వాతావరణం వచ్చేసినట్టుంది ఐ థింక్. సో ఇంకా సమయం తక్కువగానే ఉంది. సో మీరు ఏర్పాట్లన్నీ చకచకా చేసేస్తున్నారు. సో ఎలా ఉంది అక్కడ ఎన్వైర్న్మెంట్ అంటే? సో కన్వెన్షన్ జరగబోతుంది, ఫస్ట్ టైం మెగా కన్వెన్షన్ టీటీఏ ఒక పెద్ద రేంజ్లో ప్లాన్ చేసింది అక్కడ. సో ఎలా అనిపిస్తుంది అక్కడ Yeah, స్పందన? everyone is so excited, అండి. ఫస్ట్ బిగ్ తెలుగు కన్వెన్షన్ ఇన్ సిటీ ఆఫ్ షార్లెట్. నవీన్ గారు చాలా ప్లానింగ్ చేసి, అంత ఈజీ కాదండి, అంటే కంపేర్ టు డూయింగ్ ఇట్ ఇన్ అదర్ సిటీస్ లైక్ డాలస్, న్యూ జెర్సీ, అక్కడ ఎప్పుడు అవుతా ఉంటాయి కదా. బట్ హీ హాజ్ ఎ వెరీ గుడ్ టీమ్, గుడ్ విజన్ అండ్ లీడర్షిప్లో. ప్లానింగ్ ఆల్మోస్ట్ 6-9 months నుంచే స్టార్ట్ అయిందండి. ఎవ్రీ వన్ ఈజ్ ఎక్సైటెడ్. ఇక్కడ లోకల్లో ఉన్న ఆ, మన తెలుగు కమ్యూనిటీసే కాకుండా ఈ ఓవరాల్ ఇండియన్ కమ్యూనిటీస్ అందరూ హెల్ప్ చేస్తున్నారండి. సో ఇట్స్ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ ఈవెంట్ అని. సో ఇక్కడ లోకల్, ఇప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లోకల్లో, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, అందరూ దీనికోసం సపోర్ట్ చేస్తూ, వీఆర్ ఆల్సో డూయింగ్ ఏ పరేడ్ ఆన్ సాటర్డే అండి, మొత్తం మన ఇండియాలో ఉన్న స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ. ఓ, దట్ ఇట్ సెల్ఫ్ ఓకే. టెల్స్ అస్ ఎవ్రీవన్ ఈస్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ కన్వెన్షన్. ఓకే. ఏంటండి ఆ పరేడ్ స్పెషల్ ఏంటి? అంటే ఇన్ని కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేయబోవటం, లేకపోతే ఇన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేయటం, ఇన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేయటం, అలా ఏమైనా ఉందా అండి యా, ప్రత్యేకత? ఇండియాలో అన్ని స్టేట్స్, కొన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ లైక్ నేపాల్, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ. డూయింగ్ పరేడ్ ఇన్ షార్లెట్ అప్ టౌన్ టు ది కన్వెన్షన్ సెంటర్ అండి. వావ్. ఓకే. సో ఈసారి కన్వెన్షన్కి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మా ఎక్స్పెక్టేషన్స్, ప్లానింగ్ మాత్రము అబౌట్ 15-20,000 ప్లాన్ చేస్తున్నామండి, విజిటర్స్ అటెండింగ్ ది కన్వెన్షన్ అక్రాస్ ఆల్ ద 3 days. ఓకే. సో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? యా, అది కల్చరల్ టీమ్ చాలా ఎఫర్ట్ పెట్టారండి. దే ప్లాన్డ్ మినిట్ బై మినిట్ స్కెడ్యూల్. చాలా ఇండియా నుంచి వచ్చే ఆర్టిస్టే కాకుండా ఇక్కడ లోకల్లో కూడా మన తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేయడానికి పిల్లలు, పెద్దలు, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఏ వెల్ ప్లాన్డ్ 3 day ఈవెంట్ అండి. ఓకే. సో దీనికంటే ముందు మీరు ఇటువంటి బాధ్యతలు ఏమైనా నిర్వహించిన అనుభవం ఉందా అండి మీకు? యా, నేను అంటే ఇలా హాస్పిటాలిటీ చైర్గా ఎప్పుడూ చేయలేదు, కానీ ఐ బిన్ డూయింగ్ లాట్ ఆఫ్ వాలంటరీ ఈవెంట్స్ హియర్ ఇన్ పాస్ట్ 10 years అండి. మా కంపెనీ తరఫున, తర్వాత యూత్ ఆర్గనైజేషన్స్, ఐ లీడ్ వన్ ఆఫ్ ది నాన్ ప్రాఫిట్ యూత్ ఆర్గనైజేషన్స్, హై స్కూల్ కిడ్స్తోని కమ్యూనిటీ సర్వీస్. ఎందుకు, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు డూ కమ్యూనిటీ సర్వీస్ అండి. When a major convention comes to our own city, it's a great opportunity to serve. And a volunteer, Yes. main volunteering gives you that leadership experience, new friendships, new relationships. So అందుకు ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్. ఎప్పుడైతే నవీన్ గారు ఈ ఇది తీసుకుంటావా అని నన్ను అడిగినప్పుడు వెరీ ఎక్సైటెడ్, బికాస్ కమ్యూనిటీ గివ్స్ us so many opportunities. This is the right time to give back to community and bring everyone together.
సూపర్ సూపర్ అండి. సో కని విని ఎరుగని రీతిలో టీటీఏ నిర్వహించబోతున్న ఈ మెగా కన్వెన్షన్ కి మీరు మెగా బాధ్యతలే నిర్వహిస్తున్నారు. సో మంచి అనుభవాలు నేర్చుకుంటున్నారు. సో ఫీల్ అవుతున్నారు. సో అసలు ఈ టీటీఏ తోటి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో హౌ డు యూ కనెక్ట్? నేను యాజ్ ఐ సెడ్ ఇక్కడ లోకల్లో కమ్యూనిటీ ఈవెంట్స్ చేస్తా ఉన్నాను కదా, అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఏమన్నా హెల్ప్ కావాలి వాలంటీరింగ్ అలా చేస్తూ ఈ ఈవెంట్స్ ఇక్కడ మన సిటీలో అవుతుంది. సో వీ హ్యావ్ కాంట్రిబ్యూట్ అని ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్. సో వాళ్ళందరూ ఉన్నారు అని ఈ రోల్ అలా తీసుకున్నాను. టీటీఏ అనే కాదు, వేరే ఆర్గనైజేషన్స్లో కూడా వాలంటీరింగ్ చేస్తూ టీటీఏతో ఒక లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి డిఫరెంట్ మన తెలంగాణ కల్చరల్ ఈవెంట్స్ లైక్ బతుకమ్మ, బోనాలు వాటిలో వాలంటీరింగ్ తర్వాత డిఫరెంట్ ఈవెంట్స్ ప్లాన్ చేసేవాడిని. దట్స్ హౌ మై జర్నీ విత్ టీటీఏ స్టార్టెడ్. బట్ టీటీఏ అనే కాదు, ఏ ఆర్గనైజేషన్ అయినా వెన్ ఇట్ కమ్స్ టు వాలంటరీ అండ్ కమ్యూనిటీ సర్వీస్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. సో యూ షుడ్ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ సో కన్వెన్షన్ కి వర్క్ చేయడం అంటే. సో హౌ డు యూ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ దిస్ వన్? Yeah, that's always a tough challenge అండి. లాట్ ఆఫ్ మీటింగ్స్, ఇప్పుడు ఈ మీటింగ్ కానీ వేరే ప్లానింగ్ మీటింగ్స్ కానీ వి ట్రై టు డూ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. తర్వాత వీకెండ్స్ అలా ప్లాన్ చేస్తాం. అండ్ యాజ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ మై ఫ్యామిలీ సపోర్ట్స్ మీ. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇవన్నీ చేయడం కష్టము, అలాంగ్ విత్ గుడ్ ఫ్రెండ్ సర్కిల్ అండి. సో మీరు ఒక మంచి కమిటీకి చైర్గా ఉన్నారు. సో టీటీఏ కన్వెన్షన్ కి చాలా మంది రావాలనుకుంటున్నారు. ఇంకా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, చేసుకుని వాళ్ళు ఉన్నారు. సో వారందరికీ మీరు మహా న్యూస్ వేదికగా సో ఒక మెసేజ్ ఇవ్వండి. Yeah, sure, and it's everyone has to be part of it. Please come enjoy the convention, reconnect with friends, make new memories, and experience the warmth of TTA hospitality. And I'll expect everyone to see all of them in July. థ్యాంక్ యూ అచిత గారు. సో మీ విలువైన సమయాన్ని, అంటే ఇంత బిజీ స్కెడ్యూల్, చాలా తక్కువ సమయం ఉంది. సో ఇది మీకు చాలా విలువైనది అయినప్పటికీ కూడా సో మహా న్యూస్ కోసం మీరు టైం కేటాయించి సో టీటీఏ కన్వెన్షన్ గురించి, మెగా కన్వెన్షన్ గురించి చాలా విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ వర్క్స్ అండి. Yeah, thank you, Andy. Thank you for having me. Yeah. ఓకే ఓకే చూసారు కదండి. సో అజిత గారితో స్పెషల్ చిట్ చాట్, హాస్పిటాలిటీ చైర్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు టీటీఏ మెగా కన్వెన్షన్ కి. సో ఈ మెగా కన్వెన్షన్ కి మేము అందరం చాలా కష్టపడి పని చేస్తున్నాము, ఒక ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. సో మీ అందరికీ సాదరంగా స్వాగతం పలకడానికి చిరునవ్వుతోటి మేము అక్కడ రెడీగా ఉంటాం. సో ఈ ఈవెంట్ ని మిస్ కాకండి, ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు గెట్ టుగెదర్ అండ్ ఆపర్చునిటీస్ పొందడానికి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని వారు చెబుతున్న పరిస్థితి ఇది. అజిత హాస్పిటాలిటీ చైర్ అజిత గారితో స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు మహా న్యూస్.